सहसा की पांडरी गली में वाक़े वेटरनरी दवाखाने में मवेशियों को मुनहर की बीमारी से बचाने के लिए मुफ्त टीका अंदाजी मुहिम का आगाज किया गया, जिसमें मधविल रुकन असेंबली पावर रामाराव पटेल, मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल और म्यूनिसिपल चेयरमैन टी दत्तो ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर रुकन असेंबली ने मवेशियों के तहफ़्फ़ुज़ को किसानों की खुशहाली के लिए ज़रूरी करार देते हुए बरवक्त टीका अंदाजी पर जोर दिया, जबकि मार्केट कमेटी चेयरमैन ने हस्पताल में मुस्तकिल डॉक्टरों की तैनाती और बुनियादी सहूलियात की फराहमी का मुतालबा किया। म्यूनिसिपल चेयरमैन टी दत्तो ने अवाम को मवेशी पालने और सरकारी स्कीमात से फ़ायदा उठाने की तरगीब दी, जिसमें ज़िला वेटरनरी ऑफिसर डॉक्टर बलीग, डॉक्टर विठल और किसानों की बड़ी तादाद ने शिरकत की। బైన్సా టౌన్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసము మొత్తం దేశంలోనే దానిలో భాగం మన స్టేట్లో మొత్తము వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది। మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారు, మున్సిపల్ చైర్మన్ నవయువకుడు తుమ్మల దత్తు గారు, అప్ప చైర్మన్ గారు నర్సరెడ్డి గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, మరి వేదికపై ఉన్న పెద్దలందరూ, వైద్యాధికారి, డివిజనల్ అధికారి, డాక్టర్స్, మరి ఇక్కడ కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, రైతులందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రోగ్రాము నియోజకవర్గం స్థాయి ప్రోగ్రాం, మళ్ళీ మండల్కు వెళ్తూ ఉంటాం, మరి ఇంకా రైతులు ఇక్కడ రావాల్సింది। అయితే ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం, ఎందుకంటే మన పొద్దుగల లేసుడికి టీ తాగాలంటే ఆవులు, గొర్రె, బర్రెలు కావాలి। అయితే మన ఎవరి దగ్గర, చాలామంది దగ్గర ఇప్పుడు లేవు, ఇంట్లో అరకలు లేవు, ట్రాక్టర్ వచ్చింది, అరకలు పోయినాయి। అలాగే ఇప్పుడు చాలామంది మనం పాలు కొనుక్కొని తాగుతున్నాం, దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కెమికల్స్తోని మనం ఎన్నో ఇబ్బందులు అయ్యి హాస్పిటల్ పాలవుతున్నాం। ఒక్క కుటుంబానికి ఒక ఆవు, గేదె, ఒక బర్రె ఉండాలి కంపల్సరీ, అది సుఖం మనం పాటిస్తాం, అది కంపల్సరీ మనకు ఉండాలి। మరి హెల్తీగా ఉండాలంటే అది కంపల్సరీ ఉండాలి। మరి ఈరోజు మన చిన్నప్పుడు చూస్తుంటే మన అందరి ఇంట్లో 5, 10, 20, 30 ఇట్లా గోదలు ఉండేది। ఇప్పుడు ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన దగ్గర 200 ఆవులు ఉంటాయి ఆయన దగ్గర। అయితే మనము ఏంటంటే ఇది అవగాహన ఈ సదస్సులు మనం కంపల్సరీ చెప్పాలి రైతులకు సుఖ। మనకు ప్రభుత్వ పరంగా సబ్సిడీలు సుఖ ఉన్నాయి, ఆ సబ్సిడీని ఉపయోగం తీసుకోవాలి। మన ఆవు కానీ బర్రెలు కానీ దానికి సబ్సిడీలు ఉన్నాయి। మేము ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కిందనే హర్యానా నుంచి బర్రెలు తెచ్చినాం, దాని మీద ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా ఇది సుఖ మన అందరు నాయకులది బాధ్యత, డాక్టర్స్ది బాధ్యత। మనం రైతుల దగ్గర ఒక కుటుంబానికి ఒక ఆవు, ఒక బర్రె ఉండేటట్ల మనం చూడాలి, ఎందుకంటే వ్యవసాయం ఉన్నది కాబట్టి కష్టం లేదు దాంట్లో। మరి ఈరోజు ఈ ప్రోగ్రాం మరి ఇక్కడ నియోజకవర్గ స్థాయి ప్రోగ్రాం, ఇక్కడ మళ్ళా మండలానికి డాక్టర్స్ వెళ్తారు, అక్కడ మండల సుఖ జరుగుతుంది। మరి ఈ మంచి ప్రోగ్రాం నియోజకవర్గ రైతులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా। మరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి మన డాక్టర్ గారికి, జిల్లా అధికారికి, డివిజనల్ అధికారికి అందరికీ నేను థ్యాంక్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్। మన బైన్సా పట్టణంలోని ప్రాథమిక వైద్య కేంద్రం, పశు వైద్య కేంద్రంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ గారికి, మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అన్న గారికి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్ ప్రవీణ్ గారికి, అధ్యక్షుడు రాము గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పశు వైద్య శాఖ అధికారి అహ్మద్ సార్ గారికి, అదేవిధంగా ముజోల్ పశు వైద్య శాఖ అధికారి
సురేష్ అన్న గారికి, డాక్టర్ ప్రకాష్ కాంబ్లే గారికి, విఠలన్న గారికి, గణేష్ డాక్టర్ గారికి అందరికీ మరి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రైతులకు మనము ఎప్పుడు కూడా రైతులు పాడి పరిశ్రమను పెంచుకుంటూ ఉంటే మనం ఏదైతే అకాలం మనకు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఈ పాడి పరిశ్రమ ద్వారా మనము దాన్ని ఆర్థికంగా మనం ఎప్పుడు అంటే ఇది కాకుండా ఆర్థికంగా ముందుకు పోతాం. దాంట్లో భాగంగానే మన బైన్సా పట్టణంలో పశువులు బాగున్నాయి, పాలు కూడా బాగా వెళ్తాయి. ఇది అప్పటి నుంచి వస్తున్నది. పల్లెటూర్లలో తక్కువ ఉన్నాయి కానీ బైన్సాలనే పాలు ఉత్పత్తి ఎక్కువ ఉంది. నాణ్యమైన బర్రెలు ఉన్నాయి కానీ వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు లేదని ఇప్పుడే ఆవేదన చెందుతున్నారు. వాళ్ళకు లోన్లు కానీ ఇంకోటి ఏమంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక 20-30 బర్రెలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి డాక్టర్ గారు కూడా ఇక్కడ సిబ్బంది లేదని ఎన్నో మాటలు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మనకు ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఏదైతే డిప్యుటేషన్ ద్వారా ఉన్నదో సారు దాన్ని కూడా ఇక్కడ పర్మనెంట్ డాక్టర్గా ఉండాలని కాకా గారు కూడా ప్రయత్నించి మనకి ఇక్కడ పర్మనెంట్ డాక్టర్ను తీసుకెళ్ళేవాలి. అదేవిధంగా ఈ గాలి కుంటు అంటే ఒకసారి ఒక ఆవుకు గాలి కుంటు తగిలిందంటే దాన్ని నీళ్లు తాగి ఇంకొక అన్నీ తాగితే కూడా వాళ్ళకు గాలి కుంటు వ్యాధి సోకి దాని ద్వారా ఎంతో నష్టం కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పట్టణ వాళ్ళు ఎవరున్నా కానీ తొందరగా ఈ గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను తీసుకోవాలి. దానికి డాక్టర్ గారు కూడా ఏమనుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ తరుణంలో ఇప్పుడున్న ప్రజలలో ఈ బర్రెలను కానీ పెంచడమే మా కష్టమైపోయింది. ఆ కష్టాన్ని మీరు ఒకసారి గుర్తుంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోతే బాగుంటుంది. మాకు తెలుసు సార్ కష్టపడుతున్నాడు, అటు ఇటు అన్నిటి అక్కడ పోతున్నాడు, ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక్కసారి అందరికీ టీకాలు అందించే ప్రయత్నం చేయాలని సార్తో కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు బైన్సా పట్టణంలో మన హాస్పిటల్ ఉంది. ఏదైతే అన్నగారు చెప్పారు కాంపౌండ్ వాళ్ళు అక్కడ వాటర్ కూడా లేదని, ఆ వాటర్ ఇది వ్యవస్థ కూడా చేపించి మా మున్సిపాలిటీ తరఫున ఏమన్నా ఉంటే సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించిన ఈ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి గాలి కుట్ర వ్యాధి నివారణ కోసం భారతదేశంలో ప్రతి పశువులకు 30 రోజులు ప్రోగ్రాం పెట్టాలని ప్రతిరోజు పశువులకు గాలి కుంటి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిసారి బైన్సా పట్టణంలో వెటర్నరీ హాస్పిటల్లో జిల్లా పాలనా అధికారి, తాలూకా వెటర్నరీ డాక్టరు, మా స్థానిక విఠల్ డాక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీకా ఇవ్వడం స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాము 30 రోజులు కంటిన్యూగా ఉంటుంది. ప్రతి పశువులకు ట్యాగింగ్ చేసుకుంటా ఆధార్ కార్డు లింక్ పెట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోన్ వస్తే కూడా మాకు టీకాలు ఇచ్చేదని చెప్పడంతో ఇది ఒక కొత్త టెక్నాలజీ పెట్టడం జరుగుతుంది. దీనికి ఎవరైతే రైతు సోదరుల దగ్గర పశువులు ఉన్నాయి వాళ్ళందరూ దానికి టీకాలు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టీకాలు 30 రోజులు భారతదేశం నుంచి పెట్టడానికి నా నియోజకవర్గ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.